అమర్దీప్, బుల్లితెర, వెండితెర అని లేదు. ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మంచిగా ఉన్న జంటలని కూడా కొందరు విడదీస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అయితే బుల్లితెరపై క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకొని అందరి మన్ననలు పొందారు అమర్దీప్, తేజస్విని. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చెందిన తేజస్విని తెలుగులోకి కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ఆడియన్స్ ను పలకరించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం టెలివిజన్ సీరియల్స్ లో నటించి మెప్పింది. తేజస్విని గౌడ నటుడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ ను 3 ఏళ్ల కిందట వివాహం చేసుకుంది. 2022 డిసెంబర్ 11న వీరి వివాహం ఘనంగా జరగగా అప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. పలు షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అమర్దీప్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా అమర్దీప్, తేజస్విని జంట విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం టీవీ షో ప్రోమో. ఇస్మార్ట్ జోడీ షోకి అమర్దీప్, తేజస్వినిలను పిలిచిన ఓంకార్, మీరిద్దరూ భార్యాభర్తలుగా 100% హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోమని టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్లో ఓంకార్ ఒక చైర్ వదిలి కూర్చోమంటే తేజస్విని 2 చైర్లు వదిలేసి కూర్చుంది. ఇక ఆ సమయంలో అమర్, తేజస్వి చేసిన కామెంట్స్ కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా అనేలా అనిపించాయి. అయితే అప్పటి నుండి వీరిద్దరు విడిపోతారంటూ ప్రచారం జరుగుతుండగా తేజస్వి వీటికి చెక్ పెట్టింది. మేము విడిపోతున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. భార్యభర్త అన్నాక గొడవలు సహజమన్నారు. అంతమాత్రాన ఎవరూ విడిపోరని, అమర్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని, తనకన్నా నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని తెలిపింది. మేం ఇద్దరం హాయిగా సంతోషంగా ఉన్నామని, ఇలాంటి రూమర్లను నమ్మొద్దని అభిమానులకు సూచించింది. ఇక త్వరలోనే పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్టు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. అమర్కి అయితే అమ్మాయే కావాలట. నాకు ముందు నుంచి అమ్మాయే కావాలని ఉంది అని చెప్పింది తేజస్విని.